నుంచి చేసిందే యాక్టింగ్. నాకు వేరే ఏ జాబ్ రాదు బ్రో. అంటే రీసెంట్గా మన సోహెల్ అన్న గురించి కూడా అంటే యాజ్ అన్ ఫెడరేటివ్ మాట్లాడుకుంటే సోహెల్ అన్న కూడా బిగ్ బాస్ తర్వాత కంటిన్యూగా సినిమాలు చేసాడు. అవి కూడా మనం చూసినాం అన్ని రాంగ్ ట్రాక్ అంటే ఫ్లాప్ అయ్యి యావరేజ్గా ఉన్నాయి. బట్ వీ కాంట్ బ్లేమ్ హిమ్. అంటే అన్నన్ కాదు లైక్ రీచబుల్ అంటే ఆడియన్స్ టికెట్ తెగాలంటే అదే నాకు అర్థం కాదు బ్రో. ఇప్పుడు మనం అందరం ఒక మనిషిని ఇష్టపడాలనుకుంటాం కానీ వాడు కావాలని అనుకో దగ్గరికి అంటే వెళ్ళి చూడాలి. ఇవాళ మేము చాలా అంటే చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి ఇవాళ ఆర్టిస్టులు అవుతున్నాం. అవును. సో ఎప్పుడు ఎవరికి ఎలా టర్నింగ్ పాయింట్ ఉంటుందో తెలియదు. ఏ మనిషిని మనం జడ్జ్ చేయలేం. నాకు తెలిసి ఇప్పటికీ మేము జనాల్లో వీళ్ళంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళ కోసం వెళ్ళి చూసేవాళ్ళు తక్కువే అని చెప్పచ్చు. ఫ్యాన్ బేస్ అంటే ఇష్టపడే వాళ్ళు మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మమ్మల్నిగా ఇష్టపడుతున్నారు. ఇంకా మా యాక్టింగ్ వరకు రాలేదు. సో ఐ డోంట్ నో వెన్ ఇట్ కమ్స్. సోహెల్ డెఫినెట్గా వాడు హార్డ్ వర్క్ వాడు చేశాడు బ్రో. బట్ వాడికి ఇంకా మంచి స్టోరీ పడాలి, ఇంకా మంచి ఇది చెప్తున్నాం కదా. ఒక్కోసారి మనం కాదనలేక కొన్ని ప్రాజెక్ట్స్ చేయాల్సి వస్తుంది. దానివల్ల మనం ఏం చేయలేం బ్రో. బట్ నేను ఒకటే అనుకుంటాను, మన జాబ్ మనం కరెక్ట్ చేస్తే చాలు బ్రో మన వరకు. సో మిగతా అంతా దేవుడు చూసుకుంటాడు. ఎస్. అండ్ అన్స్టాపబుల్ సినిమాకి వచ్చేస్తే ఏది బెస్ట్ పార్ట్ అంటే కంటిన్యూస్గా ఎంటర్టైన్మెంట్ ఉంటుందా లేదంటే ఏమన్నా దాంట్లో స్టోరీ నరేటింగ్? నేనైతే యాక్టింగ్ చేసిన తర్వాత ఇప్పటికీ ఫుల్ ప్రాజెక్ట్ నేను చూడలేదు. నేను చేసినంత వరకు నేను నవ్వుకునే సీన్స్ చాలా ఉన్నాయి. పృథ్వీ గారు ఉన్నారు, ఆయన ఓపెనింగ్ మాకు మంచి కిక్ ఆఫ్ ఇస్తారు. అంటే ఓవరాల్ సినిమా ఇస్ లైక్ బ్యూటిఫుల్. నా ఫ్రెండ్స్ కొంతమంది నా కోసం యాక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అందులో. సో రెమ్యునరేషన్ కూడా తక్కువ తీసుకొని డిసైడ్ ఓకే విల్ డూ ఇట్ ఫర్ యూ అని అందరూ ఆల్మోస్ట్ బిత్రి సత్యన దగ్గర నుంచి సప్తగిరి, నేను, మన పృథ్వీ గారు 30 years పృథ్వీ గారు, శకలక శంకర్, చమ్మక చంద్ర గారు, పోసాని కృష్ణమురళి గారు, వీళ్ళందరూ కూడా ఒక సినిమా 2 hours ఉంటే అందులో ఎవ్రీ 15-20 minutes వాళ్ళ టైం అనుకోండి, వాళ్ళ టైంని వాళ్ళు అలా ఇచ్చి పడేసి వెళ్ళిపోయారు అంతే. సో మిగతా అంతా మేము ట్రావెల్ చేస్తూ వాళ్ళని మీట్ అవుతూ ఒక ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసాం. అది ఇంకా మ్యాక్సిమం బోర్ రాకుండా ట్రై చేసాం. డైమండ్ రత్నం గారు పిల్లని లేట్ జీవితం ఇలాంటి దానికి రైటింగ్ పరంగా సక్సెస్ఫుల్ రైటర్, డైరెక్షన్ పరంగా ఎలా తీశారు అనేది క్వశ్చన్ మార్క్. అది కొద్దిగా మాకు చూసేదాకా తెలియదు. నేను ఇప్పుడు అదే చెప్తా కదా, యాక్టింగ్ చేసా బ్రో. తర్వాత నేను ఇంకా ప్రాజెక్ట్ నాకు చూపిమంటే నాకే చూపించట్లే మా డైమండ్ గారు. సన్నీ గారు బాగుంటుంది అంటే భయాసన్ సార్ మీరే కదా సార్ మన కొంచెం చూపియండి సార్ అని నేను అన్నా. బట్ ఇంకా నేను కూడా చూడలేని పరిస్థితి. నేను నా డబ్బింగ్ నా పాట వరకు చూశాను. సినిమా ఎలా వచ్చింది అనేది ఎడిటింగ్ తర్వాత చూస్తే తెలుస్తుంది. సో నాకు ఇప్పటికీ నా ఒక్కడికే చూపించట్లే, ఎందుకో తెలియదు. సర్ప్రైజ్ ఏం సర్ప్రైజ్ సార్, ఏమైనా ఉంటే కరెక్షన్ చెప్పుకుంటాగా. ఈ సర్ప్రైజ్లన్నీ ముందు చేసుకోవచ్చు కదా. మీరు చేశారు కదన్నా సర్ప్రైజ్ అని ఆ థియేటర్లోకి వెళ్ళి సర్ప్రైజ్ అన్నారు అనుకో, నాకు దోలు తీరిపోయింది. బట్ ఓకే, ఈసారికి నా పని నేను చేశాను. మళ్ళీ అదే చెప్తున్నా, నేను నా పని చేశాను. తర్వాత డైరెక్టర్ గారు ఏం జరిగినా మీరు ఆయన దగ్గరికి వెళ్ళండి. బట్ ఐ హ్యావ్ అ కాన్ఫిడెన్స్ ఆన్ ఇట్. ఎందుకంటే మేము చేసినంత వరకు మేమే చేసాం కాబట్టి వీఆర్ ఎంజాయింగ్ ఇట్ అంతే. సప్తగిరి అన్నని పెట్టుకోవడానికి రీజన్ ఏంటన్నా అంటే లైక్ మీకు మార్కెట్ అండ్ సప్తగిరి అన్న కూడా కొంచెం అంతకుముందు ప్రీవియస్లో అసలు ఆయనకి నాకు ఫస్ట్ ఈ సినిమా బిఫోర్ టచ్ చేయలేదు బ్రో. సప్తగిరి అన్నకి అస్సలు టచ్ చేయలేదు. దీనికి వేరే క్యారెక్టర్లు అనుకున్నారు, కొంతమంది బిజీ ఉండి రాలేని పరిస్థితి. సో ఈ క్యారెక్టర్కి లాస్ట్ ఎవరన్నా అనుకున్నది, చాలా మంది నాకు పేర్లు తెలియదు, చాలా మంది అనుకున్నారంట. సో బేసిక్గా ఇది ఫ్రెండ్ క్యారెక్టర్. నా దాంట్లో ఎవరు పెడితే బాగుంటుంది అన్నిటి సెర్చ్ చేశాక ఎప్పుడైతే సప్తగిరి అన్న పేరు వచ్చిందో ఫ్రెండ్ ఇంకా మనం అనుకున్న దానికి 30% క్యారెక్టర్ ట్రావెల్ అయింది అనుకున్న దాన్ని మేము టోటల్ మూవీకి ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఈజ్ అ వండర్ఫుల్ టైమింగ్ ఆర్టిస్ట్. సప్తగిరి కూడా మంచి ఫన్ చేస్తాడు. అండ్ మార్కెట్ కూడా ఉంది అప్పటికే సప్తగిరి అన్నకి. అంటే హీరోగా కొన్ని సినిమాలు చేశాడు అప్పటికే. సప్తగిరి ఎక్స్ప్రెస్ మంచి సినిమా. అంటే నాకు బాగా గుర్తొచ్చేది ఒకటి బ్రో, మన అందరం సుధీర్ బాబు సార్ అన్న సినిమాలో ఆ సీన్ ఉంటుంది, అక్క వచ్చావా అక్క. ఈ అమ్మ ఆ సినిమాలో ఆ టైమింగ్ మళ్ళీ మిస్ అయ్యాం మనం. ఇక్కడ చెప్పులు చూసి మళ్ళీ వచ్చావాక ఇంకా 2 వేసుకుంటావాక అంటే ఎప్పుడు చూసినా నవ్వు వచ్చే సీన్ అది. అంటే మళ్ళీ సప్తగిరి ఆ స్టైల్ కామెడీ చేయాలంటే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇందులో మేము ఫ్రీడమ్ ఇచ్చాం. ఇందులో కొన్ని సీన్స్ ఉంటాయి, అది నేను చెప్పడం కాదు కానీ తీసి పక్కన పెట్టారు. అంటే నేను ఇటు సైడ్ నాది ఉంటుంది, అటు సైడ్ ఆయన వర్షన్ ఉంటుంది, ఇద్దరు కాంపిటీషన్లో ఉంటుంది.
సో యా చూద్దాం. యా సన్నన్న అంటే కొంచెం మాకు ఏటీఎంలో అంత సీరియస్ నోట్ చేసింది, కానీ దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. బిగ్ బాస్ లో నాకు టైం ఇవ్వలే బ్రో. నేను ఫస్ట్ నుంచి ఎంటర్టైన్మెంట్ అడుగుతుండే. నాకు 2 టాస్క్లు ఇచ్చి 2 నేను ఎంజాయ్ చేసి వదిలేసినాం హ్యాపీగా. ఒకటి హోటల్ టాస్క్ ఒకటి చేసిన, ఒకటి అంటే నాకు ఇచ్చిన వరకు అప్పుడు నేను నా ప్రయత్నం నేను చేశాను. బట్ నాకు ఈ జానర్ చాలా ఇష్టం, కామెడీ. మా హీరోయిన్ గారు నక్షత్ర గారి గురించి ఏమని చెప్తారు? హీరోయిన్ నిజంగా చాలా తన 100% తన ఎఫర్ట్ పెట్టింది. మధ్యలో తనకి యాక్సిడెంట్ అయింది అనుకోకుండా. ఇంకా లాస్ట్ షూట్ ఉంది, క్లైమాక్స్ షూట్ అన్నప్పుడు తనకి కార్ యాక్సిడెంట్ అయ్యి తను కొన్ని రోజులు మళ్ళీ బెడ్ రెస్ట్ ఉండి, అయినా కానీ ఫాస్ట్గా మళ్ళీ షూటింగ్కి వచ్చి షూటింగ్ ఫినిష్ చేయడం జరిగింది. లేట్ అయింది అంటే కొంచెం మాకు అటు ఇటు కొన్ని డిస్టర్బెన్స్లు ఉంటాయి కదా, ప్యాడింగ్ డేట్స్ రాకపోవడం అవన్నీ. బట్ ఓవరాల్గా మొన్ననే గుమ్మడికాయ కొట్టేసి థియేటర్లోకి వస్తున్నాం. నాకు ఆ గుడ్ న్యూస్ రాగానే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఫస్ట్ పక్కన పెడదాం బ్రో, ఇది హిట్ ఇది ఫట్ అని నేను ఎప్పుడు మాట్లాడా. ప్రాక్టికల్గా ఉందాం. సినిమా ముందు జనాల్లోకి వెళ్తే జడ్జిమెంట్ వాళ్ళు ఇస్తారు, అది ఏదైనా మనం యాక్సెప్ట్ చేయాలి. నేను ముందే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ అని మన వల్ల కాదు చెప్పటం. జడ్జిమెంట్ ఈజ్ ఆడియన్స్ ఆల్వేస్. సో వాళ్ళే ఫైనల్గా చూసి బాగుంటే బాగుంది, బాగాలైతే మొహం మీద ఇచ్చి పడేయచ్చు. రేపొద్దున ఇంటర్వ్యూలు ఇట్లా కలిసినప్పుడు ఆ రోజు చెప్పినవి ఎన్ని ఉండవు, అవును ముందే గెస్ట్ చేసినవి ఏమి ఉండవు, ఇచ్చి పడేయడమే. ఎప్పుడైనా సినిమా రాబోతుంది? సో ఫైనల్లీ అనుకున్న దాని ప్రకారంగా వెయిట్ అంతా అయిపోయి మాకు ఒక డేట్లో చిన్న అంటే అన్నీ కరెక్ట్గా కలిసి రావాలని ట్రై చేస్తూ మా ప్రొడ్యూసర్ లక్కీ నెంబర్ 9 అనమాట. సో June 9th ప్లాన్ చేసుకున్నాడు. ఓకే, 9th రాబోతున్నారు. June 9th 100%. ఎస్, ఇంకొకరితో కూడా ఉందన్న హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.